ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెల విశేషంగా మీన రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా కలిసి వస్తుంది అంటారు? ఇలానే ద్వాదశ రాశిలో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి గత సంవత్సరం నుంచి కూడా వేధిస్తున్నటువంటి శని భగవానుడు, వారితో పాటు మూలిగీతం తాటిగా పడ్డట్టుగా ఇప్పుడు ఇంకొకరు జాయిన్ అయ్యారు. వారు ఎవరైతే కనుక శనితో పాటు మొదలైనటువంటి కుజుడు. ఇకపోతే 12వ స్థానంలో చూసుకున్నట్టయితే కనుక రాహు, ఇటు 2వ స్థానంలో చూసుకున్నట్టయితే కనుక బుధుడితో కూడినటువంటి రవి, 3వ స్థానంలో చూసుకున్నట్టయితే కనుక శుక్రుడు ఈ మాసం మొత్తం కూడా. ఇక 4వ స్థానంలో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి గురువు, 6వ స్థానంలో చూసుకున్నట్టయితే కనుక కేతువు. ఈ యొక్క గ్రహస్థితి అనేది మీనరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కొనసాగబోతుంది. ఇందులోనే రవి భగవానుడు ఉన్నాడు. ఈ రవి భగవానుడు 2 నుంచి 3కి వెళ్తారు 14వ తారీఖున. ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నాడు, తర్వాత 3వ స్థానానికి వెళ్తారు. ఎవరికైనా సరే లైఫ్లో మళ్ళీ ఒక అవకాశం వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే కనుక పెళ్ళయి ఉండి, పిల్లలుండి, భర్త ఉండి, భార్య ఉంటే కనుక పూర్వీకుల ఆస్తులు ఏవైనా వీళ్ళ పేరు మీద రాసిచ్చినా, వీరికి రాసిద్దాం అనుకున్నా, అరే వీళ్ళకి ఇవ్వాలి అనే ఎవరికైనా భావన వచ్చి వీళ్ళకి తెలిసినా కూడా అవన్నీ కూడా ఈ మాసంలో 14-15 తారీఖు లోపు వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే రవి 2వ స్థానంలో ఉన్నాడు. ఆ రవితో పాటు వీరికి బుధుడు ఉన్నాడు. అంటే భూమికి సంబంధించినటువంటి కానీ అలానే ఆస్తికి సంబంధించినటువంటి వజ్ర వైడూర్యం, మణిమాణిక్య, బంగారు, గోల్డ్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా వీరికి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. లేదా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అంటే మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునేటువంటి అవకాశం ఉండదు, ఇక ముందుకెళ్ళడమే ఉంటుంది. అలాంటి అవకాశం రావాలంటే ఖచ్చితంగా ఈ 14వ తారీఖు లోపు ప్రయత్నం చేయాలి. మీకు ఏదైతే తెలుసు, ఆ నాన్నగారు ఆస్తి వస్తుందా, అమ్మగారు ఆస్తి వస్తుందా, లేకపోతే మామగారు ఆస్తి వస్తుందా, అత్తగారు ఆస్తి వస్తుందా, లేదా ఎవరైనా పోతూ ఇదిగర బాబు నీ మీద నమ్మకం ఉందని చెప్పి బినామీగా రాసిస్తున్నారా, ఇవన్నీ మీకు తెలిసిందే కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే. ఎందుకంటే అవకాశం పోతే మళ్ళీ రాదు. 3వ స్థానంలోకి రవి భగవానుడు వచ్చాడంటే ఇంకేం ఉండదు, మీ అన్నలో, మీ తమ్ముళ్ళు, మావాడు అని చెప్పి లాక్కుంటారు. కాబట్టి ఈ ప్రయత్నం చేయాలి. అలా లాక్కున్నప్పుడు ఏం అనలేరు, ఎందుకంటే వీరు స్ట్రెస్, వీరు ఎక్కువగా ఎమోషనల్. ఇదిగర బాబు రూపాయి ఇచ్చేస్తా నీకన్నా కూడా చాలరా బాబు అనుకునేటువంటి ఎమోషన్ తత్వం అనమాట, నమ్మకమైన వ్యక్తిత్వం. ఇలాంటి వాళ్ళు మళ్ళీ దొరకరు వారికి ఎవరికి. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా వస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అప్పుడు శని భగవాన్ ఆశుపతి ఎక్కడ ఉంది? డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, అన్ని రకాల సామకులుగా ఉండి, ఉమ్మడి కుటుంబంగా ఉండి ఏ పనులు చేసుకున్నప్పుడు అప్పుడు శని ఉంటే ఏమి, వాళ్ళ నాన్న ఉంటే ఏమి కదా. కాబట్టి అలాంటి స్థితిగతుల నుంచి బయటపడేదానికైతే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇకపోతే వీరు పెళ్లి చేసుకోవాలంటే కనుక మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు, కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు, సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు, అలానే తులరాశి వాళ్ళని చేసుకోవచ్చు, ధనుసు రాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు. అట్రాక్షన్ ఉంటుంది, పెళ్లి చేసుకోవచ్చు, బాధ్యత ఉంటుంది, అన్ని రకాల బాగుంటాయి. అంతా వీరికి అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది కాబట్టి అది చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే వీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదు, ఏ పని చేద్దామని అవ్వట్లేదు, ఆరోగ్య సమస్యలు వీరికి కొంచెం కనిపిస్తా ఉన్నాయి. హాస్మా లాంటివి, టీబీ లాంటివి, క్యాన్సర్ లాంటివి, ఇలాంటి యూట్రస్లు ప్రాబ్లం లాంటివి, అలానే మజిల్స్ పెయిన్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి బ్రెయిన్ క్యూబర్, ఆస్తమా, అలానే సైనిస్ లాంటి సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వీరు బోలాశంకర్లా ఉంటారు అన్నమాట. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క తగ్గాలి అంటే కనుక ప్రికాషన్స్ ఖచ్చితంగా వీరు తీసుకోవాల్సిందే. ఆ ప్రికాషన్స్ తీసుకుంటేనే కొంతమేర వీరికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి యోచన ఉంది. ఇకపోతే రెండోది, వీరు ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకునే యోగ్యత, ఈ పెళ్లి చేసుకునే యోగ్యత అయితే కనుక ఖచ్చితంగా వీరికి కనిపిస్తుంది. కాకపోతే ఈ మాసం అయితే కాదు, సెప్టెంబర్, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్ ఈ 3 మాసాల్లో అయితే పెళ్లి కనిపిస్తూ ఉంది. కాకపోతే దాని దగ్గర ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తేనే అవుతుంది. ఏదైనా తూర్పు వైపుగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం, ఉత్తర వైపుగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అయితే మీనరాశి వారు ప్రయత్నం చేసుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. వీళ్ళ పెళ్లి కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే కనిపిస్తూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా కుదరదు. ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాండి, ఈ సంబంధం ఏముందిలే కుదరదండి అనుకునే సంబంధాలు కూడా కుదిరే అవకాశం ఉంది. కాబట్టి ఆ మాట ప్రయత్నం చేయాలి. ఇక విదేశాన్ని ఎవరైనా మీనరాశి వాళ్ళు వెళ్ళాలనుకుంటే కనుక కొంతమేర ఆగటం మంచిది. ఒక 4 మాసాలైనా ఆగటం మంచిది. 4 మాసాలు ఆగిన తర్వాత విదేశానికి అయితే కొంతగా అవకాశాలు మెండుగా ఉంటే ఎవరికైనా ఏజెంట్ లాంటి డబ్బులు ఇవ్వకూడదు ఎవరికైనా. లవ్ ఫెయిల్యూర్స్, వీళ్ళు బేసిక్లీ లవ్ ఫెయిల్యూర్స్. ఇంకా ఏదైనా లవ్ ఉంది చేసుకోవాలనుకుంటే చాలా కష్టంగా అందరిని నొప్పించి చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఇబ్బంది కూడా కొంచెం ఎక్కువగానే కనబడుతుంది. ఇకపోతే ఏదైనా రంగంలో వీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మెడికల్ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. మెడికల్కి సంబంధించినటువంటిది డయాగ్నోస్టిక్స్ కావచ్చు, మెడికల్ కావచ్చు, డాక్టర్గా కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతి వైద్యంలో కూడా చాలా బాగుంటుంది. అల్లోపతి, న్యాచురోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్
ఇలాంటి వాటిల్లో కూడా వీరు అడుగు పెట్టవచ్చు, చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే వీరికి పేరు ప్రఖ్యాత రావాలంటే రాజకీయ రంగం. రాజకీయ రంగంలో కొత్తగా అడుగు పెట్టాలనుకున్న వారికి అదృష్టం ఉంటుంది. పాతగా ఉన్న వారికి అయితే పెద్దగా ఏమీ కనిపించట్లే ఈ మాసంలో. జూన్ 15వ తారీఖు వరకు కూడా కనిపించట్లే. జూన్ 15వ తారీఖు తర్వాత రాజకీయంలో కొంచెం ఎదిగేదానికైతే ఉంటుంది. సినీ రంగంలో వారికి అయితే కొంచెం చిన్న చిన్నగా అవకాశాలు అయితే మొదలవుతాయి. గుర్తిస్తారు, పలానా వారు అని గుర్తించేటువంటి యోచన అయితే కనపడుతుంది. చిన్న చిన్న ఏదైనా సరే వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకునే ఉండాలి, కానీ చేతచ్చుకోకూడదు. ఆ విధమైన ప్రయత్నం చేసుకోవాలి. ఇక కొత్తగా వ్యాపారాలు ఎవరైనా చేయాలనుకుంటే కనుక మెడికల్ షాప్సే కాకుండా హోటల్స్ ఫీల్డ్ కూడా, ఫుడ్ కోర్ట్స్, హోటల్స్ రంగంలో కూడా వీరు మొదలు పెట్టుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఇక వీటితో పాటు ఇంకా ఏదైనా భార్యాభర్తల మధ్యన గొడవడం కానీ, పిల్లలు పెద్దల మధ్యన గొడవడం కానీ, విడిపోవటం కానీ ఏమైనా ఉంటే కనుక 14వ తారీఖు లోపు ఏదైనా ప్రయత్నం చేస్తే, వాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా సానుకూలపడేటువంటి వాతావరణం అనేది లభ్యపడుతుంది. అంటే కొట్టుకొని విడాకులు తీసుకొని కోర్టు మెట్లు వరకు వెళ్ళేటువంటి మోసపూరితమైన లేకుండా కూర్చొని మాట్లాడుకుంటే పని సక్రమంగా అయ్యేటందుకు పెద్ద మనుషులుగా వచ్చేసి నలుగురు మనుషులు కూర్చేసి మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా విడిపోయేదానికి కనపడుతుంది. ఇక రావాల్సినటువంటి డబ్బు ఎక్కడి నుంచి రావాలనుకునే డబ్బు 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే డబ్బు వస్తుంది. లేదా గొడవలు అయితే శత్రువులు అవుతారు. ఈ ముందు అడిగితే కూడా జాగ్రత్తగా లాక్కోవాలి. డబ్బు ఇచ్చిన డబ్బు రావాలంటే జాగ్రత్త లాక్కోవాలి. అదొకటైతే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకా అన్ని రకాల రంగాల్లో ఉన్న వరకు అయితే ముందుకు వెళ్ళేదానికి పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాల కన్నా కూడా ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే కనుక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎన్నో రకాల సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒకటే సమస్య ఉండదు. మా ఫ్రెండ్ ఉన్నాడండి, మాది మీనరాశి అంటారు, ఆయనేమో ఎమ్మెల్యే కొడుకో లేకపోతే ఏదో మంచి జాబ్ చేస్తున్నాడు, నాది మీనరాశే, నేను కప్పులు కొడుకుంటున్నాను అనేటప్పుడు ఉంటారు. అట్లా ఏంటంటే మనకి గ్రహాలు కొన్ని ఉంటాయి, దశలు అంతర్దశలు ఉంటాయి. మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఉండేటువంటి గ్రహాలు ఉంటాయి. దీంతో పాటు మన కర్మలు, క్రియలు, కంతలు ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. మన పెద్దలు చేసిన కర్మలు ఉన్నాయా, లేకపోతే మనం చేసుకున్న కర్మలు ఉన్నాయా, అనుభవించాల్సి వస్తుంది. ఖచ్చితంగా భూమి మీద అనుభవించాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఒకళ్ళు బాగున్నారు కదా, ఇంకోటి బాగాలేదు, లేదా గురువుగా సరిగా చెప్పట్లేదు, ఇది కాదు. ఇక్కడ మనకు కూడా పర్సనల్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది. మన మనసు మనకు చెప్తుంది ఏదో జరుగుతుంది, ఈ గ్రహం ఇక్కడ బాగాలేదు, లేకపోతే అనుకున్న పనులు అవ్వట్లంటే ఎక్కడో సమస్య ఉందని తెలుస్తుంది. కానీ మనకు ఆ సమస్య ఉన్నప్పుడు తెలిసినప్పుడు కూడా ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళి సంప్రదించుకోరు. వీళ్ళను నాకే తెలుసు కదా అని ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా లేకపోతే వాళ్ళు సరిగ్గా చెప్పర్లే అనేటువంటి చాలా మంది ఉంటారు. కొంచెం దాని గురించి చూసి ఆలోచించుకోవాలి. దాంతోపాటు అలానే మనకి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ప్రతి ఒక్క విషయం కూడా జాతకంలోనో, దశ అంతర్దశలోనో, గోచార ప్రకారంగానో, నవాంశలోనో ఇవన్నీ కూడా కొన్ని తెలియవండి. జాతకం ఉంటుంది. జాతకం ఏం చెప్తుందంటే నువ్వేం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలని తెలుస్తుంది. మనకున్న సమస్య పోగొట్టదు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ పరిహారం చేసుకోండి ఇట్లా ఉంటుందని చెప్తారు అంతే. ఇక్కడ ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి సమాజం ఏంటంటే భార్యాభర్తల మధ్యన విభేదాలు, విడిపోవటం, సంసారాలను నిప్పులు పోయటం, ఇవన్నీ కూడా మూడవ వ్యక్తి రావడం ద్వారా జరుగుతుంది. దీంతోపాటు పిల్లలు మాట వినకపోవటం, ఎవరితో పడితే వారితో సంబంధాలు పెట్టుకోవటం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి సమాజంలో. ఎన్ని కేసులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా జాతకంలో రావండి, జాతకంలో ఉండవు. ఇవన్నీ కూడా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, భాగముఖి, భానుమతి, ఏక్షిని, రూమావతి, ధూపావతి, అలానే స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటివి ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిగిన మనకి తెలియదండి. మన మీద కన్నేసిన వాళ్ళు, మన పిల్లల మీద కన్నేసిన వాళ్ళు, మన భార్య మీద భర్త మీద కన్నేసిన వాళ్ళు చేయించేటువంటి క్రియలు ఉంటాయి. ఈ రోజుల్లో గాలి పనికిమాలిన వాళ్ళు, అవ్వార రంగాల్లో చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎదుటి వాళ్ళ కళ్ళలో నిప్పులు పోయేదానికి, సంసారం నిప్పులు పోసేదానికే సిద్ధంగా ఉన్నారు. అలాంటి మనం గ్రహించుకోవాలి. మనకు ఉండే సిమ్టమ్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి. ఏంటంటే ఆకలి అవ్వదు, నిద్ర పట్టదు, ఆందోళన, చికాకు, కోపము, చిరాకు, ఒక పని ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బందన అయిపోతుంది. ఇంకా జీవితంలో ఎందుకు రావు, జీవితం ఒంటరి అయిపోవటం, సూసైడ్ లాంటి నెగిటివ్ థాట్స్ రావడం, ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ జాతకాల్లో రావు. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. మనకి జరుగుతుంది అంటే హాస్పిటల్కి వెళ్ళడం కాదు. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ముందు గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు లేదమ్మా నీకు నిజంగానే ఆరోగ్య సమస్య అంటేనే అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. భార్యాభర్తలు దూరం అవుతున్నారు కదా, బిడ్డలు దూరం అవుతున్నారు కదా అంటే ఏదో జరిగితేనే వెళ్తారండి. లేకపోతే ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఎందుకు వెళ్తారు వేరే వారి దగ్గరికి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి ఈ విషయాన్ని. అలా మీ ఇంట్లో మీ వారికి కానీ మీకు కానీ అలాంటి ఏమైనా సిమ్టమ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. ఇది గురువుగారి దగ్గర మాత్రమే పరిష్కారం దొరుకుతుంది. అంతేగనక మొహమాటానికో, సిగ్గుకో, బిడియానికో పోయేసి ఆయని చేసేస్తే ఇంకేం ఉండదండి. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. ఇకపోతే మనకి పరిహారాలకు వచ్చేటప్పటికీ
ఈ పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యంగా మన దగ్గర చాలా వస్తువులు ఉంటాయి. ఈ వస్తువులన్నీ కూడా మంత్రోచ్చారణ చేస్తుంటాయి. వారి సమస్య ముందు ఆ సమస్యకు తగ్గట్టుగా పరిష్కార మార్గం మనం చూపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క యంత్రం. ఈ యంత్రం వచ్చేసి ప్రతి రాశి వారు తీసుకోవచ్చు. ప్రతి ఇంటికి ఓటు ఇవ్వాలనేటువంటి సంకల్పం నాది. ఎవరికైనా కావాలంటే సంపాదించు. దీనిలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వ్యక్తిపరంగా ముందుకెళ్లే దాంట్లోనూ, విదేశీయానం, పెళ్లి చేసుకునే దానికి, గృహం ఏర్పడేదానికి ఎన్నో రకాలటువంటి సానుకూలత పరిచేటువంటి యంత్రం ఇది. పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలని సంపాదించవచ్చు. దారి ఖర్చులకు మోయినా తీసుకుంటున్నాను తప్పితే అన్ని కూడా పూర్తి ఉచితంగానే ఇస్తున్నాను యంత్రం వరకే. దీంతో పాటు మీనరాశి వారి కనుక ఈ యొక్క యంత్రం ఇది ఒత్తులు అన్నమాట. ఈ ఒత్తుల్ని ప్రతినిత్యం కూడా వెలిగించుకోవాలి. ఈ ఒత్తుల్ని ప్రతినిత్యం కూడా వెలిగించుకోవాలి. ఇది మస్టర్డ్ ముంచేసి ఒక మట్టి ప్రదీపం పెట్టి అడ్డంగా పెట్టేసి వెలిగించారు. కొండెక్కేందుకు దీన్ని చూస్తూ కూర్చోవాలి. వీరి మీద జరిగిన చెడు క్రియలు, కర్మలు, పితృదోషాలు, ఇవే కాకుండా గ్రహరీత్య దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. ఇందులో 11 ఉంటాయి. ఇలాగ 2 రకాల కోర్సులు తీసుకోవాలి. 2 రకాల ఒత్తులు ఉంటే వారి సమస్యను బట్టి ఉంటుంది. ఈ రకమైన ప్రయత్నం చేసుకోవచ్చు. పోతే ఇంట్లో వాస్తు బాగోదు, ఇంట్లో అన్ని సమస్యలు ఉంటాయి, ఏ పని చేసినా ముందుకెళ్ళదు, పిల్లలకి చదువు రావట్లేదు, నిగ్రహంగా ఉండలేకపోతున్నారు, మైండ్ పని చేయట్లేదు అనుకునే వారికి ఇది ఒక ట్యూబ్లైట్. ఈ యంత్రం వేసి ఉంటుంది. యంత్రం వేసి ట్యూబ్లైట్ ఉంటుంది. ఈ ట్యూబ్లైట్ని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, డబ్బులు వస్తాయి, ఒకరికొకరికి కీచులట్టుకున్నట్టు కూడా అభిమానం, ఆప్యాయతగా ఉంటారు. ఎన్నో రకాల సానుకూల పడే వాతావరణం, పిల్లలు మాట వింటారు, పిల్లలకి బ్రెయిన్ పని చేస్తుంది, ఎగ్జామ్స్లో ముందుకెళ్తారు, ఎన్నో రకాలు బాగుంటుంది. కాబట్టి ఇది ఏ రూమ్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకుంటే చాలు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువులు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం మంత్రోచ్చారణ చేసి ఉంటే ఎవరికైనా కావాలంటే కూడా సరస్వైన ధరలను వారి చెంతకే చేసేటువంటి సదవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి వారు దాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. దానికన్నా ముందు ఈ యొక్క మీనరాశి వారికి వైట్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో, ఈ 4 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. దీంతో పాటు వారాలు కూడా తీసుకోవాలి మనం. వారాలు కూడా ఏంటంటే మీనరాశి వారి సోమవారం, గురువారం 2 వారాలు కూడా అద్భుతంగా ఉంటాయి. వీరికి నెంబర్ కూడా 4, 6, 9 ఈ 3 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరు అన్నట్టుగా పరిహారాలకు వెళ్ళాలి. పరిహారాలకు వచ్చేప్పటికి వీరికి చంద్రునికి దానం చేయాలి. బియ్యం 1 కిలో పావు, ఒక వైట్ తువ్వాల, ఒక ప్రతిమ, వెండికి సంబంధించినటువంటి ప్రతిమ తీసుకొని ఎక్కడైనా నవగ్రహాల్లో చంద్రుడి గ్రహానికి దానం చేయాలి. లేదంటే ఏదైనా బ్రాహ్మణత్వములు తీసుకున్నారంటే వారికి దానం ఇచ్చేస్తే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఎక్కడైనా సమీపంలో నది, వాగు, ఏరు, సెలయేరు ఉంటే ఏదైనా సోమవారం రోజున స్నానం చేసి వస్తే వీరికి కలిసి వస్తుంది. దాంతోపాటు రావి చెట్టు దగ్గర గురువారం సాయంత్రం సమయంలో దీపారాధన చేస్తే కనుక అప్పులు బాగా తీరిపోతుంది. ఇలాంటి ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు. వీరికి తీసుకోవాల్సిన పరిహారం అంటే గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి, ఎగ్ ఒకటి, 2 కలిపేసి 21 రోజు దిష్టి తీసుకొని, ఏ రోజు ఆ రోజే దిష్టి తీసుకొని పొదలకొని చెట్టల్లో పెట్టాలి, నీళ్ళలో పడేయాలి. ఇలా చేసినట్టయితే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికైతే ఆస్కారం దొరికేదానికైతే కనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.